హనుమ రామాయణంలో సుందరకాండలో రావణాసురుడి ఎదురుగుండా కనపడగానే సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి రావణాసురుడు, తన కాంచాలంకలో తానున్న రావణాసురుడు, తన చతురంగ బలాల మధ్యలో తానున్న రావణాసురుడు, ఇంతమంది మహావీరుల చేత రక్షింపబడుతున్న రావణాసురుడు హనుమ వంక చూశారు. చూడగానే వచ్చిన మొదటి ఆలోచన ఏమిటో తెలుసా? శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమీష భగవాన్నం దీభవే సాక్షాత్ విహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం. ఆ హనుమ యొక్క తేజస్సు చూశాడు. ఈయన సామాన్యమైన వానరమా? కాదు, నందీశ్వరుడే బహుశః ఈ వానర రూపంలో వచ్చాడు. పరమశివుడికి తప్ప ఇంత తేజస్సు ఎవరికీ ఉండదు. కిమీష భగవాన్ నంది భవే సాక్షాద్యాగతః. భగవాన్ నంది అన్నాడు. అందుకే భగవానుడైనటువంటి నందీశ్వరుడే ఈ వానర రూపంలో వచ్చాడు. కాబట్టి ఆ వచ్చినటువంటి నందీశ్వరుడే నా కుమారుడు అక్షకుమారుణ్ణి కూడా సంహరించాడు అని చూడగానే భయపడ్డాడు. అంటే అసలు భయం అనేటటువంటి మాట తెలియనటువంటి రావణాసురుడు కూడా హనుమని చూసినప్పుడు మొట్టమొదట ఎవరనుకుని తడబడి భయపడ్డాడు అంటే నందీశ్వరుడు అనుకునే భయపడ్డాడు. పైగా రావణాసురుని పతనమునకు వానరులు సృజింపబడి బ్రహ్మగారి వలన, ఇతర దేవతల వలన లంకాపట్టణం మీదకి వెళ్ళి లంక నాశనం అవ్వడానికి కారణం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది అంటే నందీశ్వరుని యొక్క శాపంలోంచి ఉత్పన్నమైంది. మహానుభావుడైనటువంటి నందీశ్వరుడు అనేక విధాలుగా అనుగ్రహ ప్రదాత. ఇప్పటికీ లోకంలో నందీశ్వరుడి పేరు మీదుగా వ్రతాలున్నాయి, నందీశ్వరుడి పేరు మీదుగా నోములున్నాయి, నందీశ్వరుడి పేరు మీదుగా మొట్టమొదట చేసేటటువంటి గౌరవనీయమైనటువంటి భోజనాలు ఉన్నాయి. అందుకే ఆ నంది అనేటటువంటి మాట ఆనందమునకు పర్యాయ పదం. అంతటి మహాపురుషుడైనటువంటి నందిని స్మరించినంత మాత్రం చేత ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటే చాలు సమస్త భయములు తొలగిపోతాయి. అంత అద్భుతమైనటువంటి గాంభీర్యమూర్తి, కారణజన్ముడు. పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క అపారమైనటువంటి అనుగ్రహానికి నోచుకున్నటువంటి వాడు. ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం పొందినవాడు. ఆయన యొక్క అనుమతి లేకుండా శివదర్శనం చేయడం కూడా సాధ్యం కాదు అన్న విషయం వరంగా పొందినటువంటి వాడు. ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలనబడేటటువంటి ఊపిరులలో పార్వతీ పరమేశ్వరులు నిరంతరము సయ్యాటలాడుతూ ఉంటారు. అంత అద్భుతమైనటువంటి రూపాన్ని పొందినటువంటి నందీశ్వరుడి యొక్క పేరు స్మరించినంత మాత్రం చేత లోకం చల్లబడుతుంది.